ఎన్నికల సమయంలోనే ఈ బీసీ నిర్ణయం తీసుకున్నందుకే దెబ్బపడింది అనుకోవచ్చు అంటున్నారు మీరు. అది వాస్తవం. ఎన్నికల్లో లేటు అంటే బీసీ నినాదం కొంచెం ముందుకు తీసుకొని ఉంటే ఇప్పుడు మేము 3 ఏళ్ళుగా సదరన్ పొలిటికల్ అకాడమీ నుండి బీసీ ముఖ్యమంత్రి కోసం కొట్లాడుతున్నాం 3 ఏళ్ల నుంచి. వాళ్ళ నేను 3 నెలల ముందు రాజీనామా చేసిన 3 నెలల ముందే రాజీనామా చేసిన 4 నెలల ముందు. నేను మొత్తం టోటల్ రాజీనామా చేసినప్పుడే చెప్పిన ఇప్పటికీ ప్రకటించుంటే 3 నెలల ముందన ప్రకటించాలి 6 నెలల ముందు నుండే చెప్పి ఉంటే ప్రకటించుంటే అది అద్భుతంగా పేలిపోయేది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రెడ్లు పూర్తిగా రెడ్లే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్ళు 4% పరిపాలన చేశారు. ఒక్కసారి బీసీకి అవకాశం ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ వస్తే బీసీ అవకాశం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రెడ్లే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అది ఊహించిందే కదా అందరూ. ఇవాళ రెడ్లే ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్లు అవుతారు తప్ప ఇవాళ బీసీలు వచ్చే అవకాశం లేదు. ఇవాళ ప్రొఫెసర్ హరగోపాలు ఇవాళ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని అంటున్నారు కదా. నేను అంటున్న ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లిందండి? ఒక మైనార్టీలు 1% లేని వాళ్ళు ముఖ్యమంత్రి నుండి 5% ఉన్న వాళ్ళకి వచ్చింది. మరి 52% ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట, లేకపోతే మళ్ళీ 5% ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి రెడ్డిలో వస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట మైనార్టీ లేని వాళ్ళు. ఎవరు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? మెజారిటీ రూల్ చేయాలి కదా, వాళ్ళు కదా ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు. ఇవాళ మెజారిటీ కాకుండా మైనార్టీలో రూల్ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు అనాలసిస్లు వాళ్ళ వ్యవహారాలు చూస్తుంటే ఎట్లా ఉందంటే అంటే ఈ భవిష్యత్తులో బీసీ అనేవాడు ముఖ్యమంత్రి కాకుండా పోవాలి, బీసీ అనేవాడికి అవకాశమే లేకుండా రావాలి, బీసీ అనేవాడు చేతగానుడు, బీసీ అనేవాడు శక్తిహీనుడు బలహీనుడు ఇవాళ ఆ సామాజిక ఎజెండానే చర్చకు రాకుండా పోవాలనే అంశంలో ఇవాళ కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వాళ్ళ విధానాలు చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఇంకా అంటే మళ్ళీ తిరిగి ఇంకా రెడ్లే మళ్ళీ పరిపాలనకు అర్హులు అనే రేవంత్ రెడ్డి మాటలు ఏవైతున్నాయో ఆ రేవంత్ రెడ్డి గారి మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి వాళ్ళ అధికారాన్ని తీసుకొచ్చి ప్రూవ్ చేయగలిగారు. 23 సీట్లు బీసీలు ఉంటే 19 సీట్లకు పడగొట్టినారు. 19 సీట్లకు పడగొట్టేసి ఇవాళ అంటే బీసీలకు శక్తి లేదు, కాంగ్రెస్లో ఉన్న బీసీలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒడగొట్టేసిండ్రు, బీజేపీలో ఉన్న వాళ్ళని ఒడగొట్టేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న బీసీలు బలమైన వాళ్ళని ఒడగొట్టేసిండ్రు. అంటే బీసీలు అనే వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఏ పార్టీలు ఉన్నా ఒడగొడతాం. ఓన్లీ రెడ్ల కుట్ర అనుకోవచ్చు. 100% రెడ్ల కుట్ర ఇది 100% రెడ్ల కుట్ర. అది కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు కానీ, బీజేపీలో ఉన్న రెడ్లు కానీ, బీఆర్ఎస్ లో ఉన్న రెడ్లు కానీ వీళ్ళంతా కుమ్మక్కైతేనే ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఈ 3 పార్టీలో ఉన్న రెడ్లు ఇలా కుమ్మక్కై ఇలా బీసీ నినాదాన్ని పర్మనెంట్గా ఒడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.